Morning everyone. In our today's class we are going to discuss about shaper size and specifications. అంటే ఒక షాపర్ మెషిన్ని మనం కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే సో ఆ వెండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఏ డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఫస్ట్ కన్సిడర్ చేయాల్సిన స్పెసిఫికేషన్ ఏంటి అంటే ద సైజ్ ఆఫ్ ద షాపర్. సో సైజ్ ఆఫ్ ఎ షాపర్ మనం ఎలా డిటర్మైన్ చేస్తున్నాం, లెంగ్త్ ఆఫ్ ద స్ట్రోక్ ఆఫ్ ర్యామ్ మూమెంట్. అంటే మనకి అక్కడ కటింగ్ టూల్ని మనం దేంట్లో ప్లేస్ చేస్తున్నాం, టూల్ హోల్డింగ్ డివైస్ అండ్ దెన్ ర్యామ్. సో ర్యామ్ అనేది మనకి ఇలా లీనియర్గా మూవ్ అవ్వాలి. సో ఇక్కడ టూల్ హోల్డింగ్ డివైస్, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టూల్ హోల్డింగ్ డివైస్ మనం ఇలా కటింగ్ టూల్ని ప్లేస్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటి, ఈ ర్యామ్ అనేది లీనియర్గా ఎంత మూమెంట్ చేస్తుంది అంటే దాన్ని ఏమంటాం, స్ట్రోక్ లెంగ్త్ అంటాం. ఫార్వర్డ్ అయ్యే స్ట్రోక్ని కటింగ్ స్ట్రోక్ అంటాం. రిటర్న్ వచ్చే స్ట్రోక్లో ఎటువంటి కటింగ్ యాక్షన్ జరగదు కాబట్టి దట్ ఈజ్ ఐడియల్ స్ట్రోక్. సో ఇక్కడ మనం షాపర్ సైజ్ని స్పెసిఫై చేయాలంటే ఫస్ట్ కన్సిడర్ చేయాల్సిన స్పెసిఫికేషన్ ఏంటి, ద స్ట్రోక్ లెంగ్త్ ఆఫ్ ద ర్యామ్. అంటే ఒక ఎండ్ నుంచి స్టార్ట్ అయ్యేది ఎంత డిస్టెన్స్ లీనియర్గా మూవ్ అవుతుంది, మళ్ళీ బ్యాక్కి ఎంత డిస్టెన్స్ వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ మ్యాక్సిమం లెంగ్త్ ఆఫ్ ద స్ట్రోక్ ఆఫ్ ర్యామ్ మూమెంట్. సో ర్యామ్ మూవ్ అయ్యే స్ట్రోక్ లెంగ్త్ని ఫస్ట్ కన్సిడరేషన్ కింద తీసుకుంటాం. ఓకే, మ్యాక్సిమం మీరు ఏ టైప్ ఆఫ్ షాపర్ తీసుకున్నా ఆ స్ట్రోక్ లెంగ్త్ ఎంత లిమిట్ ఉంటుందంటే 175 to 900 mm. సో ఈ లిమిట్లో మాత్రమే మ్యాక్సిమం అన్ని టైప్స్ ఆఫ్ షాపర్స్ కూడా ఉంటాయి. సో ఇట్ మే బీ 175 or 180, 185, 900. సో ఎంత ఉన్నా మ్యాక్సిమం మాత్రం 900కి మించి ఎక్కువ ఉండదు. 900 ఉంది అంటే అది ఎక్కువ లెంగ్త్ ఉన్న ర్యామ్ స్ట్రోక్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ కన్సిడరేషన్స్ ఏంటి, ద టైప్ ఆఫ్ డ్రైవ్. అంటే మన షాపర్ అనేది ఏ డ్రైవ్ యూజ్ చేసి, అంటే బెల్ట్ డ్రైవ్ ద్వారా రన్ అవుతుందా లేదా మోటార్ డ్రైవ్. సెకండ్ వన్ ఏంటి అంటే పవర్ ఇన్పుట్. సో మెషిన్కి మనం ఇచ్చే ఇనీషియల్ పవర్ ఏంటి, మెకానికల్ పవర్తో రన్ అవుతుందా, ఎలక్ట్రికల్ పవర్తో రన్ అవుతుందా లేదా హైడ్రాలిక్ ఆయిల్తో రన్ అవుతుందా. సో ఇదొక కూడా వన్ ఆఫ్ ద మెయిన్ స్పెసిఫికేషన్ విచ్ ఈస్ టు బీ కన్సిడర్డ్. అండ్ దెన్ ఫ్లోర్ స్పేస్ రిక్వైర్డ్. మెషిన్ ఎంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది, సో అది ఏంటంటే ఫ్లోర్ స్పేస్ రిక్వైర్డ్. అండ్ దెన్ టైప్ ఆఫ్ స్పీడ్ రిడక్షన్. ఫర్ సపోజ్ మనకి ప్రతిసారి కూడా ర్యామ్ ఒకటే స్పీడ్తో రన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో కొన్ని హార్డ్ కట్స్ చేస్తున్నప్పుడు ర్యామ్ మూమెంట్ ఏంటంటే మనం చాలా స్లో మూమెంట్ ఇస్తున్నాం. సో అలా స్లోగా మూవ్ అవ్వాలి అంటే సో అక్కడ స్పీడ్ అనే వాళ్ళు మనకి రెడ్యూస్ అవ్వాలి. సో స్పీడ్ రిడక్షన్ అనేది ఇట్ మే బీ కోన్ పుల్లీ ఆర్ ఇట్ మే బీ గేర్ డ్రైవ్. సో దేన్ని యూజ్ చేసి, అంటే పుల్లీస్ యూజ్ చేసి స్పీడ్ తగ్గిస్తున్నామా లేదా గేర్ యూజ్ చేసి స్పీడ్ తగ్గిస్తున్నాం. సో ఇది కూడా మనం మెయిన్లీ కన్సిడర్ చేయాల్సిన స్పెసిఫికేషన్. అండ్ దెన్ కటింగ్ స్ట్రోక్ టు రిటర్న్ స్ట్రోక్ రేషియో. ఫర్ సపోజ్ మీకు చెప్పాను, ఫార్వర్డ్ వెళ్ళేటప్పుడు దాన్ని ఏమంటున్నాం, కటింగ్ స్ట్రోక్ అంటున్నాం. రిటర్న్ వచ్చేటప్పుడు ఐడిల్. సో ఫార్వర్డ్ వెళ్ళినప్పుడు మన కటింగ్ యాక్షన్ జరుగుతుంది, రిటర్న్లో ఎటువంటి కటింగ్ యాక్షన్ జరగట్లేదు. సో అలా రిటర్న్ వచ్చేటప్పుడు ఏంటంటే మనకి ఫర్ సపోజ్ మనకి ఎంత ఒక 30 seconds పట్టింది అనుకోండి ఫార్వర్డ్ స్ట్రోక్ చేయడానికి. రిటర్న్ స్ట్రోక్లో ఏ కటింగ్ యాక్షన్ జరగకపోయినా మళ్ళీ అదే 30 secondsలో వస్తే మనకి ఏంటి, టైం వేస్ట్, అంతే కదా. సో అంటే కటింగ్ యాక్షన్ జరిగేటప్పుడు 30 seconds తీసుకున్నా పర్లేదు, రిటర్న్ ఏ యాక్షన్ చేయకుండా 30 secondsలో వస్తుందంటే టైం వేస్ట్ కదా. సో అందువల్ల మనం ఏం చేయాలంటే రిటర్న్ అనేది ఫాస్ట్గా రావాలి బ్యాక్కి. సో అదే 30 seconds పట్టకుండా 15 secondsలో బ్యాక్ వచ్చింది అనుకోండి, తర్వాత మనకి ఏమవుతుంది, ఇలా నెంబర్ ఆఫ్ సైకిల్ ఆఫ్ ఆపరేషన్స్లో టైం అనేది సేవ్ అవుతుంది. సో ఫార్వర్డ్ స్ట్రోక్కి రిటర్న్ స్ట్రోక్ రేషియో తీసుకున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం 30/15 తీసుకుని మనకి అక్కడ రేషియో ఎంత వచ్చింది, 2 వచ్చింది. సో అలా కటింగ్ టు రిటర్న్ స్ట్రోక్ రేషియో కూడా కన్సిడర్ చేయాల్సిన స్పెసిఫికేషన్. అండ్ ద లాస్ట్ స్పెసిఫికేషన్ ఈజ్ వెయిట్ ఆఫ్ ద మెషిన్. మెషిన్ ఎంత వెయిట్ అనేది బేర్ చేస్తుంది. సో వెయిట్ ఆఫ్ ద మెషిన్, దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే బాటమ్ మోస్ట్లో ఉన్న పార్ట్ని ఏమంటున్నాం మనం, బెడ్ అంటున్నాం. బెడ్ పైన ఉన్న వెర్టికల్ పార్ట్ కాలమ్. సో ఇప్పుడు అన్ని పార్ట్స్ ఎక్కువ వెయిట్ క్యారీ చేస్తే వెయిట్ అంతా ఎవరి మీద పడతారు, బెడ్ మీదే పడాలి. సో బెడ్ ఆర్ బేస్ అప్పుడు ఏమవుతుంది, హై రిజిడిటీ అనేది ఉండదు దానికి. సో అంటే ఎక్కువ వైబ్రేషన్స్ వచ్చినా అబ్జర్వ్ చేసుకునే క్యాపబిలిటీ బెడ్ ఆర్ బేస్కి ఉండదు ఎప్పుడు, ఒకవేళ వెయిట్ అనేది ఎక్కువ ఉంటాయి. సో వెయిట్ ఆఫ్ ద మెషిన్ కూడా మనం స్టార్టింగ్ వెండర్కి ఇవ్వాల్సిన స్పెసిఫికేషన్ ఒకటి. సో దీస్ ఆర్ ద వేరియస్ సైజెస్ ఆర్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఏ షాపర్ మెషిన్. అండ్ మూవ్ టు నెక్స్ట్ టాపిక్, షాపర్ టూల్స్ అండ్ మెటీరియల్. సో షాపర్లో మనం యూజ్ చేసే కటింగ్ టూల్ ఏ టైప్ ఆఫ్ మెటీరియల్తో ప్రిపేర్ చేస్తుంది. సో టూల్స్ యొక్క మెటీరియల్స్ ఏంటి, వన్ ఈజ్ హై స్పీడ్ స్టీల్ సింప్లీ కాల్డ్ యాజ్ HSS. సెకండ్ వన్ ఈజ్ కార్బైడ్ టిప్ టూల్స్. అంటే ఏంటంటే ఇది హై కార్బైడ్ స్టీల్సే, కాకపోతే కటింగ్ టూల్ షాంక్తో మనకి పని లేకుండా అట్ ద ఎండ్ ఆఫ్ ద కటింగ్ టూల్ మనం ఏదైతే టిప్ యూజ్ చేస్తున్నాం, షార్ప్ కటింగ్ టిప్ ఉంటుంది. సో ఆ టిప్ ఒకటే మనకి కార్బైడ్ మెటీరియల్తో ప్రిపేర్ అయితే చాలు, ఎందుకంటే కటింగ్ యాక్షన్ ఇక్కడే జరుగుతుంది. షాంక్ అనేది ఓన్లీ టు హోల్డ్ ద
టు హోల్డ్ ఇన్ ద హోల్డింగ్ డివైస్లో హోల్డ్ చేయడానికి మాత్రమే షాంక్ యూజ్ అవుతుంది. బట్ కటింగ్ యాక్షన్ ఎవరు చేస్తున్నారు? ఎండ్లో ఉన్న షార్ప్ టిప్పే కదా. సో దిస్ టిప్ ఈజ్ మేడప్ ఆఫ్ కార్బైడ్ స్టీల్స్ ఆర్ హై స్పీడ్ స్టీల్. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ షాపర్ ఆపరేషన్స్. అంటే ఈ షేపింగ్ మిషన్ పైన మనం ఎన్ని టైప్స్ ఆఫ్ వర్క్స్ని చేసుకోగలం. సో వాటిని ఏమంటాం అంటే షాపర్ ఆపరేషన్స్ అండి. సో మనం మోస్ట్లీ చేసేవి ఏంటంటే, వన్ ఈజ్ మెషినింగ్ హారిజాంటల్ సర్ఫేస్, సెకండ్ వన్ ఈజ్ మెషినింగ్ వర్టికల్ సర్ఫేస్, థర్డ్ వన్ మెషినింగ్ యాంగులర్ సర్ఫేస్, అండ్ దెన్ కటింగ్ ఎక్స్టర్నల్ కీవేస్, మెషినింగ్ irregular surface or machining splines or cutting edge. So these are the various operations which are performed on a shaping machine. Okay. సో ఇది ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ మెషినింగ్ హారిజాంటల్ సర్ఫేస్. సో హారిజాంటల్ సర్ఫేస్ మనం మెషినింగ్ చేయాలంటే ఫస్ట్ సపోజ్ ర్యామ్ యొక్క సైడ్ వ్యూ తీసుకున్నాం అనుకోండి. సో ఇదంతా మనకి దీని బ్యాక్ ఇలా ర్యామ్ ఉంటుంది. సో ఈ ముందు ఉన్నదాన్ని అంతటినే ఉంటున్నాం క్లాపర్ బాక్స్, ఇది క్లాపర్ బాక్స్. సో ఈ ఫ్రంట్ ఉన్న పోర్షన్ ఏంటంటే ఆప్రాన్. సో ఇది ఏంటంటే ఇది కటింగ్ టూల్. సో ఈ కింద ఉన్నది ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్ వర్క్ పీస్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మెషినింగ్ హారిజాంటల్ సర్ఫేస్ అంటే ర్యామ్ అనేది ఏమవుతుంది, ఫస్ట్ సపోజ్ ఇలా ఉందనుకోండి లెంగ్త్ ఆఫ్ ద ర్యామ్. సో ర్యామ్ ఇలా ఫ్రంట్ బ్యాక్ మూవ్ అవుతున్నప్పుడు మనకి ఏంటి, సో ఈ ఎడ్జ్లో ఎక్కడైతే రెండు కాంటాక్ట్లోకి వచ్చాయో సో దిస్ ఈజ్ అవర్ కటింగ్ టూల్. సో టూల్ వర్క్ పీస్ రెండు కాంటాక్ట్లో ఉన్నప్పుడు వర్క్ పీస్లో ఉన్న ఎక్స్ట్రా మెటల్ అనేది రిమూవ్ అవుతుంది. వన్స్ ఇక్కడ మెటల్ రిమూవ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, వర్క్ పీస్కి ఇలా లీనియర్ మూవ్మెంట్ ఇచ్చామనుకోండి. సో ఏమవుతుంది, కొంచెం ముందుకు జరుగుతుంది. సో అగైన్ మళ్ళీ ఈ ప్లేస్లో మెటల్ రిమూవ్, మళ్ళీ మనం వర్క్ పీస్ మూవ్ చేస్తే ఈ ప్లేస్లో మెటల్ రిమూవ్. టూల్ అనేది ఇదే పొజిషన్లో ఉండి ఇలా ఫ్రంట్ బ్యాక్ మూవ్ అవుతుంటే వర్క్ పీస్కి మనం లీనియర్ ఫీడింగ్ ఇస్తున్నాం బై యూజింగ్ వర్క్ టేబుల్ సాడిల్. మనకి క్రాస్ రైల్ ఉంది కదా, సో క్రాస్ రైల్ని వర్టికల్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి క్రాస్ రైల్ యూజ్ అవుతుంది. ఓకే. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మెషినింగ్ హారిజాంటల్ సర్ఫేస్. హారిజాంటల్ వర్క్స్ చేయడానికి, వర్టికల్ వర్క్స్ చేయడానికి సో ఇది మెషినింగ్ వర్టికల్ సర్ఫేస్. సో ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ యాప్రాన్లో ఒక లాకింగ్ నట్టు ఉండి మనకి ఇలా బెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పాను. డయాగ్రామ్లో మీకు తెలుస్తుంది. సో ఇక్కడ ఏమంటే ఇలాగ మనం ఇది బోల్ట్ కనుక లూజ్ చేసుకున్నాం అనుకోండి, దీన్ని ఇలా టిల్ట్ చేసుకోవచ్చు. సో అదే బోల్ట్ లూజ్ చేసుకొని ఇలా టిల్ట్ చేసుకున్నాం. సో అగైన్ ఇప్పుడు ర్యామ్ అనేది ఇలా ఫ్రంట్ బ్యాక్ మూవ్ అవుతుంటే ఏమవుతుంది, వర్టికల్ సర్ఫేసెస్ని మనం ఫినిషింగ్ చేయొచ్చు. వన్స్ ఈ పార్ట్ ఇక్కడ ఫినిషింగ్ అయిన తర్వాత సో బై యూజింగ్ ఎలివేటింగ్ స్క్రూ ఇన్ ద క్రాస్ రైల్, సో దీన్ని మనం పైకి లిఫ్ట్ చేసాం అనుకోండి, ఈ పార్ట్ కట్టదు, తర్వాత ఈ పార్ట్. సో ఇలా వర్టికల్గా మనం మెషినింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ మెషినింగ్ వర్టికల్ సర్ఫేసెస్. అండ్ దెన్ మూవ్ టు మెషినింగ్ యాంగులర్ సర్ఫేసెస్. ఓకే, యాంగులర్ సర్ఫేస్ అంటే సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సో యాప్రాన్లో ఉన్నదాన్ని మొత్తమే కాదు, సో ఇక్కడ మనకి క్లాపర్ బాక్స్లో ఈ హ్యాండిల్ ఉంది కదా, వర్టికల్ ఫీడింగ్ హ్యాండిల్. ఈ హ్యాండిల్ని లూజ్ చేసుకొని మనం మొత్తంగా క్లాపర్ బాక్స్ని టిల్ట్ చేసుకోవచ్చు. సో అందువల్ల చూసారా, ఇది స్ట్రైట్ కట్, ఇది స్ట్రైట్గానే కట్ అయింది, కాకపోతే వర్టికల్గా కట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి ఇలా ఇంక్లినేషన్స్ని మనం కట్ చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ మెషినింగ్ యాంగులర్ సర్ఫేసెస్. సో డయాగ్రామ్స్ డిఫరెన్స్ చూసుకోండి. హారిజాంటల్ సర్ఫేస్కి క్లాపర్ బాక్స్ యాప్రాన్ అంతా స్ట్రైట్గా ఉంటుంది. వర్టికల్ సర్ఫేసెస్కి యాప్రాన్ని టిల్ట్ చేస్తున్నాం. దీనికి వచ్చేటప్పటికి ఏంటి టోటల్, సో దిస్ ఈజ్ క్లాపర్ బాక్స్. సో ఓవరాల్ క్లాపర్ బాక్స్ని మనం ఈ వర్టికల్ ఫీడింగ్ హ్యాండిల్ ద్వారా ఇప్పుడు ఇది రొటేట్ చేసాం అనుకోండి, టూల్ అలా కొంచెం డౌన్వర్డ్స్ మూవ్ అవుతుంది. ఓకే, సో ఎంటైర్ క్లాపర్ బాక్స్ని రొటేట్ చేస్తే దట్ ఈజ్ యాంగులర్ సర్ఫేస్. ఓన్లీ యాప్రాన్ని టిల్ట్ చేసుకుంటే వర్టికల్ సర్ఫేస్. లేదు రెండు స్ట్రైట్గానే యాజ్ యూజువల్ ఒరిజినల్ పొజిషన్స్లో ఉన్నాయంటే దట్ ఈజ్ మెషినింగ్ హారిజాంటల్ సర్ఫేసెస్. సో వన్ మోర్ షాపర్ ఆపరేషన్ ఈజ్ కటింగ్ ఎక్స్టర్నల్ కీవేస్. సో అంటే ఫర్ సపోజ్ ఇలా సిలిండ్రికల్ వర్క్ పీస్ తీసుకొని, అంటే మనం చూడండి ఇలా ఉంది సిలిండ్రికల్ వర్క్ పీస్. సో ఈ సెంటర్లో మనం ఇలా కీవే కట్ చేయాలి. సో ఇలాంటి కీవేస్ కట్ చేయాలి అంటే కటింగ్ టూల్ని సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ తీసుకోకుండా స్లాటింగ్ టూల్ తీసుకుంటాం. సో స్లాటింగ్ టూల్ తీసుకోవడం వల్ల ఏంటి, సో టూల్ యాజ్ యూజువల్ మనకి ఏంటి టూల్ హోల్డింగ్ డివైస్ అండ్ దెన్ ర్యామ్లో హోల్డ్ చేస్తున్నాం కటింగ్ టూల్. సో ఇది మన సిలిండ్రికల్ వర్క్. సో దిస్ ఈజ్ యాజ్ యూజువల్ వైస్కి వచ్చేటప్పటికి దిస్ ఈజ్ ఫిక్స్డ్ జా. సో దిస్ ఈజ్ ద జా విచ్ ఈజ్ కాల్డ్ as ఫిక్స్డ్ జా. సో ఇదేమవుతుంది, మూవబుల్ జా అవుతుంది. సో మీరు నిన్న మెషిన్ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు చూసారు వైస్ అనేది ఎలా ఉంటుంది. ఓకే, సో దీన్ని యూజ్ చేసి ఎక్స్టర్నల్ కీవేస్ కూడా ఇలా సిలిండ్రికల్ వర్క్ పీస్ని హోల్డ్ చేసుకొని ఎక్స్టర్నల్ కీవేస్ కట్ చేసుకుంటే మనకి ఇలా కీవే అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆపరేషన్ విచ్ ఈజ్ డన్ ఇన్ ద షాపర్ కటింగ్ ఎక్స్టర్నల్ కీవే.
Okay, now move to another operation, machining irregular surfaces. ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ని మనం ఎలా మిషనింగ్ చేస్తామంటే, ఫర్ సపోజ్ కటింగ్ టూల్ ఇది ర్యామ్ అనేది సో ఇలా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇలా మూవ్ అవుతుంది. సో అలా మూవ్ అవుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, వర్క్ పీస్ని అంటే ర్యామ్ మూవ్ అవుతున్నప్పుడే అట్ ద సేమ్ టైం మనం వర్క్ పీస్కి కూడా లీనియర్ మూమెంట్ ఇచ్చాం అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఎగ్జాక్ట్గా ఒక ప్రాపర్ షేప్ రాదు. సో అలాంటి వాటిని మనం ఏమంటే ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ అంటాం. So this is nothing but machining irregular surface. The one more operation is machining splines and cutting gears. So gears ni kuda manam ee shaper machine meeda cut cheyochu, even splines ni kuda dintlo cut cheyochu. Okay, so these are the various operations which are performed on a shaping machine. So shaper lo chese operations entante, one is machining horizontal surfaces, machining vertical surfaces, and then machining angular surfaces, cutting external keyways, machining irregular surfaces, and then machining splines or cutting gears. Okay, so these are the topics which we have covered in our today's class: shaper size, tool materials, shaper operations. By the next class we are going to discuss about the shaper mechanisms.